అమ్మవారి యొక్క 145వ నామం నిర్వికారాయై నమః. ఏ విధమైన వికారములు లేనిది. వికారాలు ఎన్ని విధాలుగా ఉంటాయో తెలుసా? 6 విధాలుగా ఉంటాయి. ఏమిటవి? పుట్టడం, ఉండడం, పెరగడం, మార్పు చెందడం, కృషించడం, నశించడం. అందుకే ఈ 6ంటిని షడ్వికారాలు అంటారు. ఈ భౌతిక జీవులందరికీ ఈ 6 వికారాలు ఉంటాయి, అంటే మనలాంటి వాళ్ళకి. ఈ వికారాల్లో ఏ ఒక్క వికారమో లేనిది అమ్మవారు. మార్పులంటే చేంజెస్, వికారాలంటే డిఫార్మేషన్స్. ఇవేవి కూడా ఆమె నేపథ్యంలో జరుగుతాయేమో కానీ ఆమెకు మాత్రం ఉండవు. ఏ విధమైన వికారాలు లేనిది అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.